మనకి జ్యోతిష్య శాస్త్రాన్ని అందించినటువంటి పరాశర మహర్షి, జైమిని మహర్షి, భృగు మహర్షులకు వందనాలు సమర్పించుకుంటూ ఇవాళ మనం జ్యోతిష్య వాస్తుకు సంబంధించిన కొన్ని సందేహాల్ని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. శుభం. మరి యొక్క ప్రశ్నని చాలామంది పాఠకులు అడిగి ఉన్నారు. గురువుగారు, మేము ఒక దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోగానే మా యొక్క శరీరం తేలికబడినట్టు ఉంటుంది. ఇది దేనివల్ల? మరి ఒక్కళ్ళు ఏంటంటే, గురువుగారు మాకు ఇవాళ నేను చాలా ఆనందంగా ఉన్నాను, ఆ ఆనందంగా ఉండటం వల్ల అప్పుడు వరకు బరువుగా ఉన్న నా యొక్క శరీరం సడన్గా తేలిక అయిపోయింది, ఇది దేనివల్ల అనేది ఇది రకరకాలుగా ఈ ప్రశ్నలు వచ్చినాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మనం మానవ జన్మ ఎత్తాం. మానవ జన్మ ఎత్తినప్పుడు మన చుట్టూ వైఫై లాగా మనకి ఔరా అనేది ఉంటుంది. ఆ ఔరా యొక్క స్ట్రెంగ్త్ను బట్టి పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ అనేది మీలోకి రావటం పోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే సాధారణంగా అందరికీ ఔరా స్ట్రాంగ్గా ఉండదు. రకరకాల మన దైనందిన జీవితంలో మనం పాటించే మన యొక్క దైనందిన కార్యక్రమాలను బట్టి మన యొక్క ఔరా స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. అయితే ఈ నెగిటివ్ గనక మనకి కొంచెం మన శరీరంలో ఉండి మనం దైవ దర్శనానికి వెళ్ళినట్లయితే, మనకి మీరు గమనించినట్లయితే ప్రతి దేవాలయంలో కూడా మీకు ధ్వజస్తంభం అనేది ఉంటుంది. ఆ ధ్వజస్తంభం అనేది ఎందుకే ఏర్పాటు చేస్తారంటే, ఆ ధ్వజస్తంభం ద్వారా మనకి యూనివర్స్ నుంచి కాస్మిక్ ఎనర్జీ అనే శక్తి తరంగాలు ఆ యొక్క ధ్వజస్తంభం ద్వారా లోపలికి ప్రసరణై అనేక దేవాలయం మొత్తం ఒక శక్తి ప్రజ్వలనంతో ఉంటుంది. అయితే మనకి పూర్వం అన్ని దేవాలయాల్లో కూడా మనకి ఈ శక్తి చక్రాల స్థాపన అంటే శ్రీచక్రం లాంటి చక్రాలని ధ్వజస్తంభం కింద కానీ విగ్రహం కింద కానీ స్థాపించడం అనేది జరగటం వల్ల ఆ యొక్క దేవాలయాలకి అత్యద్భుతమైన శక్తి తరంగాలు అనేది సాధారణంగా ఏర్పడటం జరుగుతుంది. ఆ నెగిటివ్ శక్తితో కనుక ఏ వ్యక్తి అయినా దేవాలయానికి వెళ్ళినప్పుడు తన యొక్క ఔరాలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అనేది ఆ దేవాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ కాస్మిక్ తరంగాల ద్వారా ఆ యొక్క ఎనర్జీ న్యూట్రలైజ్ అయిపోయి శరీరం ఆటోమేటిక్గా తేలికబడటం జరుగుతుంది. ఇక ఇంకొక పాఠకుడు అడిగినట్టు, నాకు ఆనందం అయినప్పుడు నా శరీరం తేలికబడుతుంది, లేదా నాకు కోపం వచ్చినప్పుడు తేలికబడుతుంది అన్నప్పుడు ఆ యొక్క జాతకుల్లో లేదా ఆ యొక్క వ్యక్తిలో ఏంటంటే ఆ అధిక శక్తి అనేది బాడీలో అధికంగా ఉండటం వల్ల శక్తి అధికమైపోయి అతనికి బ్యాలెన్స్ లేదు అనేది ఇక్కడ సంకేతంగా తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ యొక్క వ్యక్తి ఎమోషన్కి లోనై తన యొక్క అంతర్లీనంగా ఉన్న అధిక శక్తిని డ్రైన్ చేసుకుంటాడు, అంటే ఇక్కడ కోపంతో ఊగిపోయినా కూడా ఎనర్జీ లూజ్ అవుతాం, ఆనందంతో నవ్వినా పగలబడి నవ్వినా కూడా ఎనర్జీ లూజ్ అవుతాం. అలా ఎనర్జీ కనుక అధిక శక్తి లోపల ఉన్నది బ్యాలెన్స్ బయటికి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా బాడీలో బ్యాలెన్స్ వచ్చేసి ఆ శరీరం తేలిక పడిపోతుంది. ఇలా ఈ రెండు దృష్టాంతాల్లో కూడా మీరు కొన్ని డిఫరెంట్ సంకేతాల ద్వారా అక్కడ ఎనర్జీ బ్యాలెన్స్ అనేది మన యొక్క శరీరంలో జరుగుతుంది. తద్వారా వారి శరీరం తేలికబడి చాలా యాక్టివ్గా మరియు వారి దైనందిన జీవితంలో పార్టిసిపేట్ అవటానికి ఉపకరిస్తుంది. ఇలా దీన్ని సంకేతంగా తీసుకోవాలి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.